హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ విహాన్ష్. ఇవాల్టి వీడియోలో టేస్టీ బాదం చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిర్చి, 10 బాదం పలుకులు, 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్టార్ అనాస్, 2 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వేయించుకోవాలి. గసగసాలు ముందుగా వేస్తే మాడిపోతాయని గుర్తుంచుకోవాలి. ఇలా వేయించుకుని ఈ స్పైసెస్ని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు 2 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా ఉప్పులో నానబెట్టిన 3/4 కేజీ చికెన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ని హై ఫ్లేమ్లో మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇలా చికెన్ మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ స్పైసెస్ పౌడర్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. నేను వేసే మసాలాలన్నీ 3/4 కేజీ చికెన్కి సరిపడా అండి. మీకు ఎక్కువైతే ఇంకా స్పైసెస్ పెంచుకోండి, తక్కువైతే తగ్గించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కూరకు సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు అరకట్ట కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి బాగా ఈ చికెన్ని మగ్గనివ్వాలి. ఎప్పుడు చికెన్ని ఒకే పద్ధతిలో చేసుకొని బోర్ కొట్టుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి.
చూశారు కదండి బాదం చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది.